అన్నయ్యలు, అక్కయ్యలు, తమ్ముళ్ళు, చెల్లుళ్ళు నేను మీ రాంబాబు. ఈ వీడియోలో ఒక మంచి రెసిపీ దాని పేరే బెండకాయ 65 అది ఎలా చేయాలో సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. టేస్ట్ చాలా బావుంటది. ప్రాసెస్ కూడా ఈజీగా ఉంటది. మీరు రిలాక్స్ అయ్యి 2 నిమిషాలు ఇవ్వండి చాలు. మంచి రెసిపీని అయితే చూపిస్తాను. నచ్చితే గట్టిగా లైక్ కొట్టండి. నచ్చకపోతే బూతులు తిట్టండి కామెంట్స్‌లో. ముందైతే ఒక గిన్నె తీసుకోండి. దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నిండా శనగపిండి, ఒక టేబుల్ స్పూన్ నిండగా బియ్యపిండి, అదే టేబుల్ స్పూన్ నిండగా మొక్కజొన్న పిండి అంటే కార్న్ ఫ్లోర్ వేసేసి ఒక టీ స్పూన్ తీసుకొని పావు టీ స్పూన్ గరం మసాలా, పావు టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ ఉప్పు, తర్వాత మీకు టేస్ట్ తగినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. పావు టీ స్పూన్‌లో పావువంతు పసుపు అంటే చిటికెడంత పసుపు వేసుకొని, ఇవన్నీ ఫస్ట్ వాటిలో అవి బాగా కలిసేలా కలిపేసుకోండి. చెప్తున్నాను కదా! ఈ రెసిపీ చాలా ఈజీగానే ఉంటది. టేస్ట్ మాత్రం అద్దిరిపోయేలా ఉంటది. సో, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు దొండకాయలు ఒక 10 తీసుకోండి. పెద్ద సైజువి. దానికి కొలత సరిపోద్ది. ఇలా కట్ చేసుకొని, వీటిని ఆ పిండిలేసి కలపాలి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. చాలామంది ఇక్కడే స్కిప్ కొట్టేస్తారు. మ్యాటర్ ఏంటి అంటే దొండకాయల్ని కడగద్దు. దొండకాయల్ని తడిగుడ్డతో తుడిచేసి అట్లా ఎండబెట్టేసి తీసేసుకోండి. కడిగారా జిగురు జిగురు అయిపోయి మీకు మొత్తం రెసిపీ పాడైపోద్దనమాట. ఫస్ట్ అయితే ఈ దొండకాయలకి ఈ పిండంతా అప్లై చేసుకున్నాం కదా! ఇలా ఒక 3 నిమిషాలు చేయండి అప్లై అయిపోద్ది. ఇప్పుడు దీంట్లోకి 3 టేబుల్ స్పూన్స్ వాటర్. 3 టేబుల్ స్పూన్స్ సరిపోతాయి. ఆ మూడిట్లిని ఇలా వేసుకొని మెల్లిగా ఓపికతో ఇలా కలిపితే ఇక్కడ మీరు చూసారు కదా! ఈ స్టైల్‌లో వచ్చేస్తాయి. 3 కన్నా ఎక్కువ వేయకండి. మళ్ళీ నీళ్ళు నీళ్ళు అయిపోద్ది. ఇప్పుడు ఇది ఒకసారి పక్కన పెట్టి ఒక కడాయి తీసుకొని స్టవ్ హై ఫ్లేమ్‌లో పెట్టి నూనె వేసి నూనె బాగా వేడెక్కించండి. నూనె వేడెక్కిందని తెలుసుకోవాలంటే ఇలా ఒకటేస్తే మీకిలా బుడగలొస్తూ అది పైకి తేలాలనమాట. అలా తేలుతుంది అంటే రెడీ అని నూనె. ఇప్పుడు మీడియం ఫ్లేమ్‌లోకి మార్చుకొని స్టవ్వు ఇలా వాయలు చొప్పున వేసుకొని, ఈ బెండకాయల్ని శుబ్బరంగా మనమైతే ఫ్రై చేసేసుకోవాలి. అయితే అక్కడే అయిపోయిందనుకోని చాలామంది మళ్ళీ స్కిప్ కొట్టేస్తారు. కాదు దీన్ని డబుల్ టేస్ట్ రావాలంటే ఏం చేయాలో చెప్తాను. ముందుగా అయితే ఈ బెండకాయలన్నీ బాగా ఫ్రై అయిపోయాయి గదా! నూనెలోంచి వడగొట్టుకొని తీసి ఒక పక్కన పెట్టుకోండి. ఇంకో విషయం చెప్తున్నాను. మీకేమైనా కొలతల్లో డౌట్స్ ఎక్స్‌ట్రాగా ఏమైనా ఉంటే కామెంట్స్ చేయండి. బూతులు మాత్రమే కాదు వీటికి కూడా రిప్లై ఇస్తాను. ఇవైతే ఫస్ట్ ఓ పక్కన పెట్టేసి, దీంట్లోకి ఏమేమి ఏస్తే ఈ టేస్ట్ డబల్ అవుద్ది అనేదైతే చూసేద్దాం. ఓకేనా? ఫ్రెండ్స్ ఇప్పుడు నా ఎక్స్‌ప్లనేషన్ మీకేమైనా నచ్చిందా? నచ్చలేదా? అన్నది కూడా కామెంట్ చేయండి. ఫీడ్‌బ్యాక్ ఏదో ఒకటి కామెంట్ చేయండి బ్రో. మీరు కామెంట్ చేస్తే నాకు తెలుస్తది మీకు ఎలాంటివి నచ్చుతాయి రెసిపీస్ అని. ఇప్పుడు దీంట్లో పల్లీలున్నాయి కదా! పల్లీలేసేసి అదే నూనెలో మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఒక 2 నిమిషాలు ఇలా వేయించండి. 2 నిమిషాల తర్వాత పల్లీలు తీసేయండి. తర్వాత పచ్చిమిరపకాయలు ఇలాగ 3-4 కట్ చేసి ఈ స్టైల్‌లో ఒక నిమిషం వేయించండి. ఆ తర్వాత కరివేపాకు వేసుకోండి. దాన్ని 30 సెకండ్లు. పల్లీలు 2 నిమిషాలు, పచ్చిమిరపకాయ నిమిషం, కరివేపాకు 30 సెకండ్లు మీడియం ఫ్లేమ్‌లో అదే నూనెలో వేయించి తీసి చక్కగా మీరు ఆ 65ని ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. స్నాక్ కిందైనా తినండి, రైస్‌లోకైనా వేసుకోండి. సింపుల్‌గా అయిపోతుంది. బెండకాయ కూడా మంచి ఏంటి కూరగాయ కాబట్టి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి. నేను మీ రెసిపీ రాంబాబు. మరికొన్ని వీడియోస్‌లో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.